హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి కొబ్బరి పాలతో జున్నుని అయితే రెడీ చేయబోతున్నానండి. చాలా సాఫ్ట్గా, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేసేయండి, కొబ్బరి పాలతో జున్ను అనేది. అలాగే వీడియో చూసే ముందు ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని మొత్తం ఫుల్గా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెని అయితే తీసుకున్నాను. ఒక హాఫ్ కప్ వరకు పచ్చి కొబ్బరిని శుభ్రంగా వాష్ చేసి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వేసుకుని ఒకసారి మిక్సీని అయితే పట్టుకోవాలన్నమాట. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక 1 కప్ వరకు వాటర్ని వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీని అయితే పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దీనిలోకి ఇంకొక 1 కప్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇంకొక 1 కప్ని అయితే వాటర్ని యాడ్ చేసుకుని ఇప్పుడు ఒక గిన్నెని అయితే తీసుకుని దానిలోకి స్ట్రైనర్ సహాయంతో వడపోసేయాలన్నమాట. ఈ పిప్పి మొత్తం పైనే ఉంటుంది. ఈ కొబ్బరి పాలు అనేవి గిన్నెలోకి వస్తాయి కదా. ఇప్పుడు ఈ కొబ్బరి పాలను ఈ విధంగా మొత్తం ఈ పిప్పిని కూడా ఈ విధంగా మొత్తం అయితే పిండేసేయాలి. పిప్పి మొత్తం పక్కకు తీసేయాలి, ఇదంతా వేస్ట్ అన్నమాట. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, చాలా ఈజీగా చేస్తాను. ఈ విధంగా పక్కకి అయితే పెట్టేసుకుని ఇప్పుడు ఈ కొబ్బరి పాలల్లో ఒక 1 కప్పు వరకు బెల్లం అయితే ఈ విధంగా తురిమిన బెల్లాన్ని అయితే వేసుకుంటున్నాను. ఒక 1 కప్పు వేసుకున్న తర్వాత ఒక చిటికెడు సాల్ట్ని అయితే వేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ వేయడం వల్ల ఏ స్వీట్లో అయినా సాల్ట్ కొంచెం చిటికెడు వేయడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి మొత్తాన్ని అయితే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక 1 కప్ వరకు కార్న్ఫ్లోర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. మొక్కజొన్న పిండి అండి. కార్న్ఫ్లోరు ఒక 1 కప్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకుని ఈ విధంగా ఉండలేమీ లేకుండా మొత్తం ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక 1/2 స్పూన్ వరకు యాలక్కాయల పొడి అనేది వేసుకుంటున్నాను. ఈ విధంగా ఈ పొడిని కూడా వేసుకున్నాక ఈ విధంగా మొత్తాన్ని మిక్స్ చేసుకొని బెల్లం అయితే ఇందులో కరిగే పనే ఉండదని మనం స్టవ్ పైన పెట్టి మరిగేటప్పుడు అయితే కరిగిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని మనం మొత్తం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి వాటర్ని అయితే ఈ గిన్నెలోకి వేసేసుకొని ఈ విధంగా సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు అయితే మనం కలుపుతూ ఉడికించాలన్నమాట. ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి. 5 మినిట్స్ కూడా చిక్కబడేంత వరకు, దగ్గరికి అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. అలా కలుపుకుంటూ ఉండేలోపు మనకి ఇదైతే బాగా దగ్గర పడుతుంది అన్నమాట, చిక్కబడుతుంది. చూపిస్తానండి, చాలా ఈజీ ప్రాసెస్. కొబ్బరి జున్ను అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసేయండి. ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి. ఈ విధంగా చూస్తున్నారు కదా, దగ్గరికి అయితే అయిపోయింది. మనం ఇది సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత దీనిలోకి ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి. నచ్చని వాళ్ళైతే నెయ్యిని స్కిప్ చేసేయండి. ఈ విధంగా నెయ్యిని కూడా యాడ్ చేసుకుని మొత్తం ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసేసుకున్నాక మరొక 2 నిమిషాలు అయితే ఈ విధంగా మిక్స్ చేసుకొని స్టవ్ పైనే ఉంచండి. ఇప్పుడు 2 నిమిషాలు మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకోవాలి. చూసారు కదా, దగ్గరికి అయిపోయింది, రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు దీన్ని స్టవ్ని ఆఫ్ చేసేసుకొని ఈ విధంగా ఒక ప్లేట్ని అయితే తీసుకున్నాను. ఈ ప్లేట్లోకి కొంచెం నెయ్యిని అయితే వేసుకొని మొత్తం ఈ ప్లేట్ మొత్తం అయితే రాసుకోవాలన్నమాట. అంచులకి మొత్తం ప్లేట్ మొత్తానికి అయితే నెయ్యిని అయితే రాసుకోవాలి. మనకి జున్ను తీసేటప్పుడు ఈజీగా అతుక్కోకుండా వస్తుందన్నమాట. ఈ విధంగా మొత్తం నెయ్యి రాసుకున్న తర్వాత దీనిలోకి జీడిపప్పు అలాగే బాదం పప్పులు సన్నగా తురిమిన పౌడర్ని కూడా కొంచెం వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ జున్నుని అయితే ఈ ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి ప్లేట్ మొత్తం అయితే ఒకసారి ఈ విధంగా గరిటెతోనే ఈ విధంగా అయితే మొత్తం స్ప్రెడ్ చేసేసుకుందాము. ప్లేట్ మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 5 మినిట్స్ ఉంచితే సరిపోతుందండి. 5 మినిట్స్లో మనకి ఇది చల్లగా అయిపోతుంది అనమాట, రెడీ అయిపోతుంది. ఈ విధంగా ఒక 5 నిమిషాలు అయితే వదిలేద్దాము. చాలా టేస్ట్గా ఉంటుందండి. అలాగే మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి చాలా హెల్తీ కూడా. ఈ విధంగా కొబ్బరి పాలతో జున్నుని అయితే రెడీ చేసేసుకోండి. 5 మినిట్స్లో అయితే ఒక 5 నిమిషాలు వదిలేద్దాము. ఇప్పుడు చూస్తున్నారు కదా, 5 నిమిషాల తర్వాత మనకైతే రెడీ అయిపోయిందనమాట కొబ్బరి జున్ను అనేది. ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ పెట్టి ఈ విధంగా బోర్లిస్తే
ఈజీగా మనకైతే ప్లేట్లోకి అయితే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన సైజులో షేప్లో అయితే కట్ చేసుకోండి. సూపర్ టేస్ట్ ఉంటుంది కొబ్బరి జున్ను అనేది. సింపుల్గా ఈ విధంగా అయితే రెడీ చేసేసుకోండి. ఈ విధంగా నచ్చిన షేప్లో అయితే కట్ చేసేసుకోండి. ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. ఈ విధంగా నచ్చిన షేప్లో కట్ చేసుకొని మనం ఒక బాక్స్లో వేసుకొని 2-3 డేస్ అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో. టేస్ట్ అయితే మాత్రం అలానే ఉంటుందన్నమాట. చూస్తారు కదా ఎంత ఈజీగా అయితే ఎంత సాఫ్ట్గా ఉందో కొబ్బరి జున్ను అనేది. చాలా బాగుంటుందండి. మీరు కూడా అయితే ఈ విధంగా అయితే రెడీ చేసేసుకోండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోండి. చూసారా లోపల కూడా ఎంత సాఫ్ట్గా అయితే ఉందో. ఇప్పుడు నేను ఒక గాజు బౌల్లో తీసుకొని దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఒక 2-3 డేస్ అనమాట. మన ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్టోర్ చేసుకుంటే ఫ్రెష్గా అదే విధంగా ఉంటాయి. ఈ విధంగా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసుకుందాము. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు కనుక మన ఛానల్లో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.